ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఎలా సంభవించిందనే దాని మీద ఈరోజు ఐజీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే పోస్ట్ మార్టం నివేదికలో ఏముందో ఆయన వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం నివేదికలో అసలు ఏముందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ప్రవీణ్ పగడాల మరణం మీద ఈరోజు ఐజీ ప్రెస్ మీట్ పెట్టి అసలు మరణం సంభవించడానికి గల కారణాలు ఏంటనేది ఆయన వివరించారు. పోస్ట్ మార్టం నివేదికలో ఏముందనేది చెప్పారు. ఏంటి సార్ అసలు పోస్ట్ మార్టం నివేదిక మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? మనం చాలా సందర్భాల్లో ఉటంకించుకునే కొటేషన్ ఒకటి ఉంటుంది సార్. నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అంటారు. ఐజీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం డిస్క్లోజ్ అయింది, తర్వాత తన ప్రయాణం ఎలా సాగింది, ఎక్కడెక్కడ ఏ సంఘటనలు జరిగాయి అనేది వివరించి చెప్తా ఉన్నారు. కానీ ఇది శాస్త్రీయబద్ధంగా నిర్ధారణ అయిన సత్యం. ఎగ్జాక్ట్లీ. ఇది బయటకు వచ్చే లోపుగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన అబద్ధాలేంటి? ప్రవీణ్ పగడాలని హత్య చేశారు. పోలీసులు విడుదల చేస్తున్న సీసీటీవీ ఫుటేజుల్లో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు. ప్రవీణ్ పగడాలని విజయవాడలోనే చంపేసి ఆయన లాంటి పర్సనాలిటీ ఉన్న ఇంకొక వ్యక్తికి ఆ బట్టలేసి ఆ హెల్మెట్ పెట్టి ఆ బండి తీసుకెళ్ళి అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ గారు, జిఆర్ స్వామి, అమిత్ షా గారు వీళ్ళందరూ కలగలిసి ఓడబలుక్కొని ప్రవీణ్ పగడాలని హత్య చేశారు. దానికి 6 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే నక్కను కొట్టినాడల్లా వేటగాడేనని చెప్పని ఒక అనుమానం క్రిస్టియన్ కమ్యూనిటీలో చొప్పించి ఆ చొప్పించిన అనుమానాన్ని నిజము అని చెప్పని నమ్మించడం కోసం ఎక్కడ లేని తాపత్రయపడి చాలామంది ముందుకు వచ్చేశారు. ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న మత ప్రబోధకుడుగా పేరున్న కేఏ పాల్ దగ్గర నుంచి, 2 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం ఇచ్చిన హర్ష్ కుమార్ దగ్గర నుంచి, ఇక ఫాస్టర్లు అయితే లెక్కే లేదు. ఎవరికి తోచిన భాష వాళ్ళు వాడారు. అంటే ఈ జరుగుతున్న సీక్వెన్స్ అంతా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయాడు. ఆ చనిపోయిన ఎమోషన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి ఎవరి ఎజెండా ప్రకారం వాళ్ళు వర్క్ చేశారు. వీళ్ళలో ఎంతమందికి ప్రవీణ్ పగడాల పట్ల ప్రేమ ఉందో తెలియదు. ఎగ్జాక్ట్లీ. అతను చనిపోవడం పట్ల నిజమైన కన్సర్న్ ఉందో తెలియదు. ఆ చనిపోయిన కుటుంబం పట్ల ఎంతమందికి వాళ్ళకి ఏదైనా అండగా నిలవాలి అని చెప్పనే తాపత్రయం ఉందో తెలియదు. కానీ ఎవరికి వాళ్ళు మేమే క్రిస్టియన్లకు ఛాంపియన్లు అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు, పోలీస్ డిపార్ట్మెంట్ని దుమ్మెత్తిపోశారు, హిందూ సంఘాలను దుమ్మెత్తిపోశారు, ఏ సంబంధం లేని వాళ్ళని. అవును. ఆ రోజు నుంచి పోలీసులు విడుదల చేస్తున్న సీసీటీవీ ఫుటేజీలు చూస్తుంటే అర్థమవుతా ఉంది ప్రవీణ్ పగడాల ఎన్నిసార్లు ప్రమాదపు అంచుల దాకా వెళ్ళి ఆ రోడ్డు ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. తను వైన్ షాపుల్లోకి వెళ్ళి కొనుగోలు చేసింది. సహజంగా ప్రవీణ్ పగడాల చనిపోయాడు. ఆ చనిపోయిన అంశం యాక్సిడెంట్ మరణమైనా ఎవరైనా హత్య చేసినా మెడికల్ లీగల్ కేసు కాబట్టి పోస్ట్ మార్టం చేస్తారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ విధంగా ఈ మరణం సంభవించింది అనేది శాస్త్రీయబద్ధంగా నిర్ధారణ అవుతుంది. ఆ నిర్ధారణ అయ్యే దానితో వాళ్ళ కుటుంబానికి కూడా నిజమేంటి అబద్ధం ఏంటి అనేది వాస్తవం తేలుతుంది. అవును. యూజువల్గా ఈ ప్రక్రియ జరగనిచ్చున్నట్టయితే ఇవాళ ప్రవీణ్ పగడాల సమాజంలో ఇంత చర్చనీయాంశం అయి ఉండేవాడు కాదు. కానీ ఇందాకే చెప్పినట్టుగా ఎవరి ఎజెండాతో వాళ్ళు దీన్ని ఒక వివాదాస్పదం చేసి దాని నుంచి మైలేజ్ తెప్పించుకునే ప్రాసెస్లో భాగంగా ప్రవీణ్ పగడాల బతుకు పదాలకు తీసుకొచ్చారు. ఇవాళ ప్రవీణ్ పగడాల చనిపోవడంతో ఇమ్మీడియట్గా విక్టిమైజ్ అయ్యేది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు, కట్టుకున్న భార్య, అతను కన్న పిల్లలు, అతన్ని కన్న తల్లిదండ్రులు, అతను తోడబుట్టిన అన్నదమ్ములు. ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళు. ప్రవీణ్ పగడాల వ్యక్తిత్వం ఏంటి, అతనికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ బయట ఉన్న ఆఖరికి అతని బోధనలు వినే, అతని
దగ్గర వాక్యం చెప్పుకునే విశ్వాసకులకు కూడా తెలియదు. ఉమ్, ఎందుకంటే ఎవరు కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు మందు తాగు ఇంకో విధంగానే వెళ్ళరు. ఉమ్, కానీ దాన్ని దాటి ఎదురుకు వచ్చినాక వాళ్ళకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సార్ ఇవాళ ఆ ప్రైవేట్ లైఫ్ మొత్తాన్ని బజార్కి ఇడ్చారు వీళ్ళు అందరూ. Exactly. వివాదాస్పదం చేయటం వల్ల ఉమ్, ఓహో ఇతను ఫాస్టర్ మాత్రమే కాదు, ఇతనికి ఇన్ని దురలవాట్లు ఉన్నాయి, ఉమ్, ఇంతగా తాగి ఒళ్ళు తూలిపోయే స్టేజ్లో ఇతను హైవేల మీద డ్రైవ్ చేస్తా ఉన్నాడు, ఇన్ని చోట్ల పడ్డాడు, ఉమ్, అతని మీద అతను నియంత్రణ కోల్పోయాడు అంటే అతని మరణం తర్వాత అతని క్యారెక్టరు నలుగురిలో పల్సం చేసింది ఈ ప్రబుద్ధులే. అవును, అతనికి వాళ్ళ మేలు స్వభావం. చేయలా, వాళ్ళు అతనికి మేలు చేయలా, Hmm. ఆ కుటుంబానికి మేలు చేయలా. ఇవాళ ఆ కుటుంబానికి సమస్య గుప్పెట మూసి ఉండాల్సిన సమాచారాన్ని ఇవాళ బహిరంగపరిచి, లేకుంటే ఎవరికి అవసరం ఉండేది పోలీసులు మాత్రం ఒక యాక్సిడెంట్ మరణం అది కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిర్ధారణ అయ్యే వరకు వీళ్ళందరూ ఓర్పు పట్టి ఉన్నట్టయితే, ఉమ్, లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్య అన్నట్టయితే దాని దిశగా విచారణ పోలీసులు చేసేవాళ్ళు కదా. ఉమ్, వీళ్ళేంది నడిబజార్లో విచారణ చేసేసి వీళ్ళే తీర్పులు ఇచ్చేసి వీళ్ళే జడ్జిమెంట్లు పాస్ చేసేసారు. ఉమ్, పలానా వాళ్ళు చేయించిన హత్య అని చెప్పని కొంతమందికి ఆపాదించి ఎవరి నోటి ఒకరికి తగినట్టుగా వాళ్ళు. ఉమ్, కేఏ పాల్ అయితే ఎస్పీని ఐజీని పట్టుకొని అరే ఒరే అని సంబోధించాడు. మీరెవడరా మమ్మల్ని బెదిరియటానికి అని చెప్పని పదజాలం వాడాడు. ఉమ్, ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళందరినీ? ఈ విధంగా ప్రచారం చేసిన వాళ్ళని ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నిర్ధారణ అయింది. ఉమ్, అతను స్థాయికి మించిన మద్యపానం చేశాడని నిర్ధారణ అయింది. ఉమ్, అతను 6 చోట్ల యూపీఐ పేమెంట్లు చేసినట్టుగా నిర్ధారణ అయింది. 2 చోట్ల పెట్రోల్ బంకుల్లోనూ 4 చోట్ల వైన్ షాపుల్లోనూ మద్యం కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఉమ్, నీకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరులోపు నువ్వు 4 చోట్ల మందు కొని తాగావు అని అంటే ఉమ్, నువ్వు ఎక్కడ నీ శరీరం మీద నీకు నియంత్రణ ఉంటుంది? ఉమ్, నువ్వు పూర్తి స్పృహతోటి డ్రైవింగ్ ఎక్కడ చేయగలుగుతావు? ఏ అంశాలు తను ప్రేరేపించినా మనకు తెలియదు. ఉమ్, వ్యక్తిగతంగా తనొక ఫాస్టర్ అయి ఉండి అంత దూరం బైక్ డ్రైవ్ చేయాల్సిన నేపథ్యం ఉన్న సందర్భంలో, పైగా విపరీతమైన ఎండ టైంలో ఉమ్, మరి అంతగా అతను తనని తాను కంట్రోల్ తప్పే అంతటి స్థితిలో మందు ఎందుకు తాగాడో అది అతనికి తెలియాలి, మనకెవరికి తెలియదు, అవును, లేదా కుటుంబ సభ్యులకి తెలియాలి. ఉమ్, అటువంటి అంశాన్ని వాళ్ళ అంటే ప్రవీణ్ చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత కూడా నిన్నటి వరకు అతనికి మద్దతుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యే పరిస్థితులు. ఉమ్, వాస్తవంగా జగ్గేపేట ఫుడ్ ప్లాజా దగ్గర వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో సార్, అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది. ఉమ్, ఇతను పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోయాడు. ఇతను అది ఆ ఇన్సిడెంట్ చూస్తే మనకే రోమాలు లెక్కపడుచుకుంటాయి. ఉమ్, ఆ పెట్రోల్ ట్యాంకర్ పాస్ అవుతా ఉంటది, ఆ టైర్ దగ్గరలో పడిపోతాడు. వెనకొస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాలా షార్ప్ గా ఉమ్, అతను బస్సును పక్కకి తిప్పేయబట్టి సరిపోయింది, కానీ లేకుంటే బస్సు ఎక్కేయాల్సింది అతన్ని. అవును, ఆ ఫుడ్ ప్లాజా సిబ్బంది వీళ్ళు వచ్చి అతన్ని లేపారు. ఉమ్, మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ కొద్ది దూరం వచ్చి కేసర టోల్ ప్లాజా దగ్గర మరొకసారి పడ్డాడు. అక్కడ అంబులెన్స్ సిబ్బంది, టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది వాళ్ళు వెళ్ళి మళ్ళీ అతను రెస్క్యూకి వెళ్ళారు. ఉమ్, ఫస్ట్ ఎయిడ్ చేయబోతే అవసరం లేదు లేమని చెప్పని మళ్ళీ బయలుదేరాడు. ఉమ్, ఆ దోక్కుపోయిన గాయాలతోటే గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చాడు. ఈ వివరాలన్నీ 10 రోజుల క్రితమే ప్రజల సమక్షంలోకి వచ్చేసినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వివరాలన్నీ విడుదల చేసింది. అవును, కాకుంటే ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కలిపి రకరకాల ఆరోపణలు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ని రోజులు ఏంటి, ఉమ్, తప్పుడు రిపోర్ట్ ఇప్పిస్తున్నారు ఉమ్, అంటే ప్రతి ఆ మాటని ప్రతి కథలకని కూడా వివాదాస్పదం చేయాలి, సమాజంలో అనుమానాలు ప్రేరేపించాలి, మతాల మధ్య విద్వేషాలు పెంచాలి. ఆ మతాల మధ్య విద్వేషాలు పెంచడం ద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టింపబడాలి. రాష్ట్రంలో క్రిస్టియానిటీ పట్ల ఒక ఇంటాలరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన అక్కడ అధికార భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించాలి. అలాగే హిందుత్వాన్ని బూచిగా చూపించి రాష్ట్రంలో క్రిస్టియానిటీ పట్ల ఒక ఇంటాలరెన్స్ ఉంది అని చెప్పనే ఒక అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించాలి అనే ఒక దురుద్దేశంతో, కుట్రకోణంతో ఎవరిచ్చిన స్క్రిప్ట్ను ఈ విధంగా ఫాలో అయ్యారు. మనకి తేటతలం అయింది కదా. ఈ ముందుకొచ్చి మాట్లాడిన ఫాస్టర్లు అందరికందరూ కూడా వైసీపీ పార్టీ తోటి క్లోజ్డ్
అటాచ్డ్గా ఉన్నాళ్ళు. ఉమ్, వాళ్ళ క్యాడర్లో అంటే వివిధ హోదాల్లో పనిచేస్తున్నాడు వైసీపీ పార్టీలో. వైసీపీ మైనార్టీ విభాగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, వైసీపీ విద్యార్థి విభాగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది కలగలిసి ఈ విధంగా లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించి, ఉమ్, జరగని తప్పును జరిగినట్టుగా సృష్టించి సమాజంలో ఉద్రిక్తతలు పెంచడానికి బాధ్యులైన వాళ్ళు. ఒక్కొక్కడు ఓచకోత కోస్తాం నా కొడకల్లారా అని మాట్లాడారు. ఉమ్, అసలు ఆ పదజాలం చూడు. మరి ఇవాళ ఐజీ గారు ఇచ్చిన వివరాలతోటి ఉమ్, ఇంతమంది నోళ్లు మూతపడ్డాయి సరే, ఇంత అసత్య ప్రచారాలకి సమాజంలో జాతుల మధ్య ప్రజల మధ్య వైరం పెంచడానికి, విద్వేషాలు పెంచడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కుట్ర చేసినందుకు వాళ్ళ మీద కఠినంగా కేసులు నమోదు చేయాలి. సరే. అంటే ఇవాళ వాస్తవాలు ఒకటి రివీల్ చేస్తే సరికాదు. ఉమ్, ఈ విధమైన కుట్రకోణానికి పాల్పడ్డ వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళని మనకి అజయ్ అనే అతను, బెన్నీ లింగం అనే అతను మనకందరికీ ఎదురుగా ఉన్న 10 మందిలో తెలిసిన వ్యక్తులే. అవును. కాబట్టి ఒక్కొక్కళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని విచారణకు పిలిపించి వాళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వాములు, ఈ మరణాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని ఒక అశాంతి ఉన్న రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరు అనేది చట్టపరంగా నిర్ధారణ చేయాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.